హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే ఆలూ సమోసా అండి. చాలా టేస్టీగా ఉంటదన్నమాట. పంజాబీ స్టైల్ ఆలూ సమోసా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బయట మంచి క్రిస్పీగా, లోపలున్న ఆలు కర్రీ కూడా చాలా బాగుందండి. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో నేను ఒక 3 hours ముందుగా అయితే పిండిని కలుపుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా గుర్తుంచుకోండి, ఎంత ఎక్కువసేపు నానితే పిండి అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి అయితే మైదా పిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి. కాకపోతే బయట దొరికే సమోసాలో అయితే కంపల్సరీగా మైదాయే వాడతారు. ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్ అనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. నేనైతే మైదా పిండి తీసుకున్నాను. 1.5 కప్ అయితే మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్. నేనైతే నల్ల జీలకర్ర వేసుకున్నాను. మీ దగ్గర నల్ల జీలకర్ర లేదు అనుకుంటే వాము కూడా వేసుకోవచ్చు. బట్ ఏది వేసుకున్నా నలుపుకొని వేసుకోండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ పిండిలోకి అయితే వెళ్తుంది అనమాట. ఈ పిండితో అంతా కలిసేలాగా సాల్ట్, మనం వేసుకున్న వాము కలిసేలాగా ఒకసారి పిండిని కలుపుకొని దాంట్లో వేడి చేసుకున్న నూనెని అయితే వేసుకోండి. బయట షాప్స్లో వాళ్ళు డాల్డా వేస్తారనుకుంటాను నాకు తెలిసినంత వరకు. నేనైతే ఆయిల్ మరగబెట్టుకొని అయితే వేసుకున్నాను. మరగబెట్టుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చేంత వరకు, పొడిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట మొత్తంగా. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి మనకి సాఫ్ట్గా ఉంటుందండి. ఇది సాఫ్ట్గా అయితే ఉండకూడదు. చాలా గట్టిగా కలపాలి. పిండిని అయితే హార్డ్గా కలుపుకోవాలన్నమాట. మనకి పిండి గట్టిగా ఉండాలి అంటే వాటర్ తగ్గించుకుంటూ తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారి ఎక్కువగా వేసేస్తే మనకి పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలాగ గట్టిగా పిండిని అయితే కలుపుకొని కంపల్సరిగా ఒక 3 hours అయితే నానబెట్టుకోవాలి. 3 hours కాకపోతే ఒక 2 hours కంపల్సరిగా ఒక 1 hour అయినా నానబెట్టండి. అప్పుడే మనకి బాగా వస్తుంది. నానబెట్టకపోతే మనకి సమోసా అనేది కరెక్ట్గా రాదండి. లేదంటే బబుల్స్ పైన ఎక్కువగా బబుల్స్ వచ్చేస్తాయి. నానబెట్టుకునేటప్పుడు మనం ఏదైతే పిండిని కలిపెట్టుకున్నామో దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి టైట్గా ఎయిర్ టైట్ ఉన్న మూత అయినా పెట్టుకోవాలి. లేదంటే తడిగుడ్డైనా వేసి ఒక 3 hours అయితే పక్కన పెట్టేశాను. నేనైతే 3 hours ఉంచుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఉడికించుకొని చల్లారబెట్టుకున్న బంగాళదుంపను అయితే తీసుకున్నాను. వాటిని అయితే స్మాష్ చేసుకోవాలండి. ఎలాగంటే కంప్లీట్గా పేస్ట్ లాగా అయితే చేసేయొద్దు. అక్కడక్కడ దుంప తగిలేటట్టు అయితే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి చిటపట్లాడేంత వరకు వేయించుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అప్పటికప్పుడు దంచుకొనైనా వేసుకోండి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేయాలి. నేనైతే వేసుకోలేదు, మర్చిపోయాను. సో చిటికెడు పసుపు వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో పల్లీలు వేసుకోండి. బాగుంటుంది. సమోసాలో పల్లి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నానబెట్టుకొని ఉంచుకున్న పల్లి అయితే నేను వేసుకున్నాను. నేను ఎప్పుడైతే పిండిని నానబెట్టుకున్నానో అప్పుడే పల్లీలు కూడా నానబెట్టుకున్నానండి. ఒక 3 hours అయితే. పల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంపని ఏదైతే పక్కన పెట్టుకున్నామో బంగాళదుంపని అది కూడా తీసుకొని వచ్చి వేసేయాలండి. దాంట్లో మీకు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. సో చూసుకొని అయితే వేసుకోండి. కారం వేసాక అందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు. మన కారం వేసాం కదా, ఆ కారం స్మెల్ కానీ ఈ మసాలా మంచిగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఎందుకు అంటే సమోసాలో మనం స్టఫింగ్కి కర్రీ పెడతాం కదండి. ఇది ఒకవేళ వేడిగా ఉంటే మనకి సమోసా అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. బయట అంతా క్రిస్పీగా ఉండదు. సో ఎంత చల్లారబెట్టుకుంటే మనకి సమోసా అనేది అంత బయట క్రిస్పీగా ఉంటుంది. ఒకవేళ చల్లారబెట్టకుండా వేసేస్తే మాత్రం మీకు అలాగే మెత్తగా అయిపోతుంది కొంచెంసేపు పోయాక సమోసా అయితే. చూసారు కదండి, మనకైతే పిండి చక్కగా నానిపోయింది. ఏదన్నా వాటర్ ఏదైనా ఉంటే కూడా కంప్లీట్గా లాగేసుకుంది పిండి అయితే. చూసారు కదా ఎంత గట్టిగా అయితే పిండి ఉందో. దీన్ని అయితే ఈక్వల్ పార్ట్స్గా అయితే నేను తీసుకుంటున్నాను. మొత్తం రౌండ్ బాల్స్ లాగా అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని రౌండ్గా అయితే పాముకూడదండి. ఓవెల్ షేప్లోనైతే పాముకోవాలన్నమాట. ఓవెల్ షేప్ అంటే గుడ్డు ఆకారంలోనైతే పాముకోవాలి. ఇలాగా చూపించిన విధంగా అయితే పాముకోవాలండి. దీన్నైతే 2 ఈక్వల్ పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి మధ్యకి. ఇప్పుడు వీటినైతే మనం సమోసా షేప్లోనైతే చేద్దామండి. చూసారు కదా, ఇలాగా 2 భాగాలుగా కట్ చేసుకొని దీన్ని
అలా నేను చూపించిన విధంగా స్ట్రైట్గా వచ్చిన లైన్ వైపు అయితే కొంచెం వాటర్ రాసుకొని ఇలాగా మనకి సమోసా ఆకారంలో ఉంటుంది కదండి, ట్రయాంగిల్ షేప్లోనైతే చేసుకొని వాటర్తో అతికించుకోవాలన్నమాట. లేదంటే ఊడిపోతుంది లోపల కర్రీ అంతా, అప్పుడు మనకి ఆయిల్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇలా నేను చూపించిన విధంగా సమోసా ఆకారంలోనైతే మొత్తం సమోసాలన్నీ చేసుకోవాలి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నాకు సపోర్ట్ చేసినట్టు అయితే అవుతుంది. చూసారు కదండి, నేను ఇలాగైతే అన్ని సమోసాలని రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న సమోసాలని ఒక పావు గంట సేపు అయితే ఆరనివ్వండి. మనకి సమోసా ఎంత ఆరితే అంత బాగా వస్తుంది అనమాట, క్రిస్పీగా, ఇంకా బబుల్స్ లేకుండా. చూసారు కదా, సమోసాలన్నీ అయితే నేను నీట్గా రెడీ చేసుకొని కొంతసేపు ఆరబెట్టుకున్నాను, ఒక పావు గంట సేపు. పావు గంట అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకొని, ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలండి. ఇలా వేడి చేసుకున్న నూనెలో మనకి ఎన్ని సమోసాలు పడితే అన్ని సమోసాలు అయితే వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సమోసా వేసిన తర్వాత హైలో పెట్టి వదిలేస్తే గోల్డెన్ బ్రౌన్ అయితే తొందరగా వచ్చేస్తుందండి, లోపల అయితే వేగదనమాట. సో మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగి మనకి క్రిస్పీగా అయితే సమోసా ఉంటుంది. లేదంటే మెత్తగా ఉంటుందండి, మనకి సమోసా అంత బాగా రాదు. చూసారు కదండి, మన కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది సమోసా అయితే. మీకు స్ట్రీట్ ఫుడ్స్లో ఏ ఫుడ్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సమోసా అంటే ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. చూసారు కదండి, చక్కగా అయితే సమోసాలు వేగుతున్నాయి. నాకు బబుల్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఆలు సమోసా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆలు సమోసాని. కానీ బయట కొనాలి అంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో, ఎలాంటి పిండిలు వాడతారో, ఎలాంటివి వాడతారో తెలియదు కదా. సో ఇలాగే హ్యాపీగా ఇంట్లో చేసుకొని హెల్తీగా పిల్లలకైతే పెట్టొచ్చు. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.